వాస్తవాలు లైవ్ టీవీకి స్వాగతం. నేను సుమలత. మక్తల్ మాజీ ప్యానెల్ స్పీకర్ చిట్టెం నర్సిరెడ్డి జన్మదినం సందర్భంగా మక్తల్ నియోజకవర్గ కేంద్రంలో మినీ ట్యాంక్ బండ్ మీద వారి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొని వారి ఈ నియోజకవర్గానికి చేసిన కృషిని, అదేవిధంగా వారి నుండి నేర్చుకోవాల్సిన గుణగణాలను గురించి తెలియజేసిన మక్తల్ నియోజకవర్గ శాసనసభ్యులు వాకిటి శ్రీహరి వారితో కలిసి రాజకీయ అరంగేట్రం గురించి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికార ప్రతినిధులు, ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు. విగ్రహించిన కార్యక్రమంలో పాల్పంచుకోవడం నాకు పెద్దటువంటి బంధం. ఆ రోజు నా రాజకీయ అరంగేట్రం సర్పంచ్గా ఇండిపెండెంట్ చేద్దాం లేదా అందరికి తెలిసిన వాటిని కొంత శాఖపోతుని కానీ బీజేపీకి కంటెస్ట్ చేద్దామనుకున్న సందర్భంలో టికెట్ దొరకలేదు. ఇండిపెండెంట్గా ప్రిపేర్ అయినప్పుడు ఆ రోజు ఇక్కడ కూర్చున్న పెద్దలు గుప్తసారి గారు కానివ్వండి, రామారావు గారిని, చంద్రబాబు పీసీ గారు కానివ్వండి, ఇక్కడ కోలేపల్లి గారు, మిగతా అందరూ కూడా కోలేపల్లి గారు కానీ అందరూ లేదు పార్టీ ఉండాలని అనుకున్నప్పుడు ఆనాటి వరకు పెద్ద నర్సరీ గారు అంతా పరిచయం లేదు, పేరు విన్నాం అంతే. అప్పటికి 3 అర్థాలు వెంకటేశ్వర దగ్గర కావడం జరిగింది. ఈరోజు సర్పంచ్గా నిలబడడానికి లేదా రాజకీయంగా అంతరంగా నిలబడడానికి కారణం నన్ను ప్రోత్సహించిన ఇంతకుముందు పెద్దలందరితో పాటు ఖచ్చితంగా నాకు టికెట్ ఇవ్వాలా, కాంగ్రెస్ నిలబెట్టాలా అనేటువంటి ఆలోచనతో ముందుకొచ్చిన స్వర్గస్థులు చిట్టెం వెంకటేశ్వర గారి గుర్తుండే తప్పని చెప్పి మరొక సభ్యులు చేస్తాను. ఆ రోజు నన్ను ఇంటికి వెళ్ళడం, మళ్ళీ ఇచ్చుకొని పోవడం, 3 రోజులనే నన్ను క్యాండిడేట్గా డిక్లేర్ చేయడం, నాకు ఇప్పటికీ ఆ డేట్ కూడా గుర్తు ఉంది. ఆగస్టు నెలలో, అది కూడా ఆగస్టు నెలలో నేను మాటలు గుర్తు చేస్తాను. జరిగిన సంఘటన కూడా ఆగస్టు నెలలో ఉన్నాయి. తీసుకొని నేను కాదు నర్సీసభలో కూర్చోబెట్టి చాలా మంది నర్సీసభలో ఎందుకు కూర్చుంటాం భయపడవు, నాకు తెలియదు కదా. ఇప్పుడు చిన్నపిల్లడికి పురుస్తుంటే భయపడి దూరం ఉంటుంది, కానీ అది పురుస్తుంది తెలియనప్పుడు అది నర్సీసభ పెద్దలు కూర్చోమని వెంటబడి చెడు కూడా కూర్చా ఉంటే నాకు తెలియదు. నేను కూర్చున్నాను, భోజనం చేయంటే భోజనం చేసాను, ప్లేట్ పెట్టి భోజనం పెట్టి అన్నం పెడతానుకున్నా. నాకు అది ఓన్లీ పెట్టింది నేను చిన్నప్పుడు తీసుకొని మొదటిసారి ఆయన భోజనం చేసినప్పుడు కానీ లేదా ఆ తర్వాత రాజకీయంగా అరంగేట్రం చేసి పెద్దల ఆశీర్వాదం, స్థానికులు పెద్దల నా ఆశీర్వాదంతో సర్పంచ్ చేసిన తర్వాత పెద్ద నాకున్నటువంటి బంధం ఎంతంటే నేను ఆయన ద్వారా చాలా విషయాలు నేర్చుకోవడం జరిగింది. పెద్ద ఆ రోజు ఇద్దరు కలిసి ఈ ఇంటికి నుంచి మా పొలానికి నడుచుకుంటూ పోయేవాడు. అసలు సిగ్గుపడేది నేను, ఇంత చిన్న వయసులో నేను నడవలేకపోతున్నా, ఆయనని పంచగంటలు పడబడ నడుస్తూ ఉన్నాడని చెప్పేసి. ఆ తర్వాత రాబోయే రోజుల్లో తర్వాత రోజుల్లో ఆయనకు అధికారం లేదు, అది రైట్ సైడ్ డ్రైవింగ్ సంథింగ్ ఐ థింక్. ఆ డ్రైవింగ్ కారు ఉంటే ఆ కారు ముందులో నన్ను కూర్చోబెట్టి ఆయన డ్రైవింగ్ చేయాలి, పెద్ద కూర్చోబెట్టి నేను డ్రైవింగ్ చేయాలి. ఆ డ్రైవింగ్ స్టీరింగ్ ఇచ్చిన తర్వాత చాలా మంది ఒకసారి గుర్తాడు అన్నారు, నువ్వు భయం లేకుండా అదే నడుపుతున్నావు. నిజం చెప్పాలంటే ఆయన దగ్గర క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని ఎట్లా ముందు తీసుకోపోవాలనేటువంటి విషయాన్ని చిట్టెం నర్సరీ గారి దగ్గర నేర్చుకున్నాననే మాట గర్వంగా చెప్తాను. ఆ ప్రిన్సిపల్స్ కానీ ఆయన ఆ రోజు రాజకీయాల్లో తన చెల్లెని ముద్ర వేసి ఫైనల్ స్పీకర్గా కొనసాగించడం కానీ, నేను సర్పంచ్ గెలిచిన తర్వాత నా అదృష్టానికి ఆయన కంటెస్ట్ చేయడం, ఆయన కోసం పెద్ద కోసం నేను కూడా పూర్తి స్థాయిలో పనిచేయడం, ఆయన ఎమ్మెల్యే గెలిచిన తర్వాత దురదృష్టం అది కొన్ని రోజులు ఆయన చనిపోవడం బాధాకరమైన విషయం. వాస్తవంగా కూడా ఒక దిక్సూచిగా ఉండేది జీవన విధానం, రాజకీయాలు ఒకటే కాకుండా జీవన విధానం కూడా ఏ విధంగా ఉండాలి, ఒక పెద్దరికంతో ఎట్లా నడుచుకోవాలి, ఆ పెద్దరికం మా నడవడిక బట్టే వస్తుంది అనేటువంటి మాటలు చాలా విషయాలు పెద్దలతో నేర్చుకోవడం జరిగింది. ఈరోజు పెద్ద లేని లోటు అది మాది ఆ పెద్ద విగ్రహించడం నా చేతుల మీద నేను దానిలో పార్టిసిపేట్ కావడం నిజంగా కూడా ఆనందం, బాధాకరం కూడా.
ఆయన లేని రోడ్డు బాధాకరం, ఆయన చేస్తున్నందుకు ఆనందాన్ని తెలియజేస్తూ జీవితంలో ఈరోజు భ్రష్టుపట్టిన రాజకీయాల్లో ఒకప్పుడు ఆయన మాట్లాడే రాజకీయ విషయాలు, విలువలు, ఆ రాజకీయాలు ఎట్లా ఉండాలి, ఏ పెద్దరికంలో చేయాలి, ఒక పని అప్పచెప్తే ఆ పని పేపర్ మీద రాసుకుని ఆ పని అయిన వరకు పర్సలేషన్ చేసి ఆ పని అయిన తర్వాత తిరిగి మళ్ళీ ఎవరైతే పని చెప్పిన వారికి ఫోన్ చేసి ఇవన్నీ పని అయింది చెప్పే మార్గం ఇది ఆయన దగ్గర నేర్చుకోవడం జరిగిందన్నమాట గుర్తు చేస్తూ మరి ఆయన లేని లోటు కనిపిస్తా ఉన్నది. ఖచ్చితంగా ఈరోజు రాజకీయంగా వెంకటేశ్వర రెడ్డి గారిని, మా అన్నగారు నర్సరి గారిని దురదృష్టం ఆ రోజు వాళ్ళతో పాటు ఇంకో 9 వేలు చంపడం జరిగింది. ఆ తర్వాత రాజకీయాల్లో ఈ విధంగా మేము ముందుకు వచ్చి మీ అందరి ఆశీర్వాదం వల్ల ప్రజాసేవలో కొన్ని ఆయన చూపించినటువంటి విలువైన సూచనలు, సలహాలు అది ఏదో మాట్లాడి స్టేజ్ చెప్పడానికి కాకుండా జీవితంలో మనం కూడా ఆ కొన్ని విలువలు కాపాడుకున్నాం, నడుతామైనటువంటి బాటలో నడిచే ప్రక్రియలో ఆయన చూపించిన మార్గం కూడా జీవితంలో ముందు రావడానికి తోడైందన్న విషయాన్ని గర్వంగా తెలియజేసుకుంటూ మరి ఈ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో మనం కూడా పార్టిసిపేట్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలిసి ముగిస్తాం. థ్యాంక్ యూ.